ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది. ఈరోజు ఆదివారం కదా, ఇంట్లో క్లీనింగ్ డే పెట్టుకున్నాను. నాకెంతో ఇష్టమైన కొనుక్కున్న షూస్ ఇది. ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేయడం వల్ల షూస్ అన్ని బాగా ఖరాబ్ అవుతున్నాయి. సో అందుకోసమే ఈరోజు తీసేసి అన్ని క్లీన్ చేసేసి ఎండలో పెట్టి మళ్ళీ వాపస్ అందులో పెడదామని అనుకుంటున్నాను. ఇది వుడ్లాండ్లో తీసుకున్న షూ, చాలా బాగుంటుంది. అది ఫ్లిప్కార్ట్లో ఆఫర్లో ఉన్నప్పుడు తీసుకున్నాను. అలాగే బూట్స్ అంటే నాకు చాలా ఇష్టం, చాలా బూట్స్ కూడా ఉన్నాయి. ఆ బూట్స్ అన్ని కూడా ఎలా అంటే బూజు పట్టినట్టు బూట్స్ అని తయారయ్యాయి. ఎందుకంటే అది లెదరు, దాన్ని మనం వాతావరణం చెమ్మబట్టి అది అలా తయారవుతుంది. యూజ్ చేయట్లేదు కాబట్టి మినిమం షూస్ అనేవి కంపల్సరీ యూజ్ చేస్తూ ఉండాలి, లేదంటే వీక్లీ 10 days ఒకసారి క్లీన్ చేసి పెట్టుకుంటుండాలి. సో ఆ రెండు మనం చేయట్లేదు కాబట్టి బూట్స్ అని ఖరాబ్ అయ్యాయి. అందుకోసమే ఈరోజు క్లీనింగ్ డే చేసుకుంటున్నాను. ఇలా క్లీన్ చేసుకోవడం ఏమవుతుందంటే ఆ షూస్కి అనేది లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది. ఈ బ్లాక్ బూట్ చూడండి ఎలా తయారైందో, మొత్తం వైట్గా అంత గలీజ్గా తయారైంది. ఇది ఎందుకంటే తడి బూట్లతో అలా పెట్టేశాను, సో అందుకోసం ఇలా అయింది. ఇలా ఉండకూడదంటే మినిమం బూట్స్కి గాలి తగలాలి, గాలి తగిలే విధంగా మనం పెట్టుకోవాలి. చూడండి ఇది వుడ్లాండ్, ఈ బూట్స్ కూడా అలాగే తయారయ్యాయి. అందుకోసం క్లీన్ చేసి 10 days ఒకసారి క్లీన్ చేసి పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమి రావు. మనం డైలీ యూజ్ చేయము, ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తాం కాబట్టి షూస్ అనేవి డైలీ క్లీన్ చేసుకోవాలి. సో అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాను. చాలా షూస్ ఇలాగే ఖరాబ్ అయ్యాయి నావి. ఇలా ఖరాబ్ అవ్వడం వల్ల చాలా బాధ అనిపిస్తుంది, ఎందుకంటే చాలా ఇష్టంగా కొనుక్కున్న షూస్ అవి. అందుకోసమే మంచిగా క్లీన్